నమస్కారం అండి. వెల్కమ్ టు మిషన్ వర్క్ సక్సెస్ స్టోరీస్. నేను మీ అన్సారి. ఈరోజు మన గెస్ట్ మిసెస్ ఉమా గారు మనతో ఉన్నారు. ఆమె కర్నూలు నుంచి. వాళ్ళ అబ్బాయి అవినాష్ రెడ్డి గారికి మన దగ్గరికి ట్రీట్మెంట్ చేపిస్తున్నారండి మణికొండ బ్రాంచ్లో. గత 15 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎక్కడెక్కడో తిరిగి ట్రీట్మెంట్ చేసుకుంటూ చివరికి మిషన్ వర్క్ వచ్చారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది త్వరలో మంచి రిజల్ట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. అది ఆ మాటల్లో నేను విందాం, ఆ అనుభవం ఎలా జరిగింది ఏంటి అనేది. వెల్కమ్ ఉమా గారు. నా పేరు ఉమా, కర్నూలు నుంచి వచ్చాము. మా బాబు వచ్చేసి 13.5 years బ్యాక్ ఆడుకుంటూ కింద పన్నాడు. ఆ తర్వాత తనకి కొంచెం రైట్ లెగ్ కొంచెం పూర్తిగా పెట్టకుండా కొంచెం ఎత్తి లేపడము నడవడం వల్ల కొంచెం డౌట్ వచ్చి కర్నూలులో ఉన్న ఒక న్యూరో డాక్టర్ దగ్గర చూపించాము. ఇది న్యూరో ప్రాబ్లం అని రికగ్నైజ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి వేలూరు సిఎంసి న్యూరో అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళాము ట్రీట్మెంట్. బాబుకి వచ్చేసి స్పాస్టిక్ పారాపెరాలసిస్ అండ్ వచ్చేసి విల్సన్ డిసీజ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. అప్పటి నుంచి మెడికేషన్ యూస్ చేస్తున్నాము, ప్లస్ థెరపీ కూడా రన్నింగ్ చేపిస్తూనే ఉన్నాం. చాలా ఇయర్స్ హోమ్ ఫిజియోథెరపీ మాత్రమే చేయించాము. ఆ తర్వాత హోమ్ ఫిజియోథెరపీ వల్ల ఒక పర్సన్ చేయడం వల్ల ఒక పర్సన్ వే మాత్రమే వస్తుంది. దానివల్ల ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి నాకు అని చెప్పి నేను సర్చ్ చేస్తున్నప్పుడు నాకు యూట్యూబ్లో ఇట్లా సర్చ్ చేసేటప్పుడు నాకు మిషన్ వర్క్ గురించి తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చూసిన తర్వాత నేను ఇక్కడ చూద్దాము అని చెప్పేసి అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత నాకు కొంచెం ఇక్కడ వే ఆఫ్ థెరపీ మంచిగా అనిపించింది. అంటే ఎవరి ద్వారా తెలిసిందండి మిషన్ వర్క్? యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి ఒకసారి కాల్ చేసి ఫస్ట్ కనుక్కున్నాను. ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చి చూసి ఇక్కడ పేషెంట్స్ వాళ్ళని కూడా కొంచెం మాట్లాడాను. ఓకే, బెటర్మెంట్ ఉంటుంది, బెస్ట్ ఉంటుంది నాకు అనిపించి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి అప్రోచ్ అయినప్పుడు ఎలా రిసీవ్ చేస్తున్నారు? ఎలా అసెస్మెంట్స్ ఇవన్నీ జరిగాయి కదా? అన్ని మంచిగా జరిగాయి సార్. అసెస్మెంట్ ఇవ్వడం కానీ, తర్వాత ఏదైనా కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వడం కానీ, ఏదైనా కూడా మంచిగా జరిగింది. ఓకే. మీ థెరపిస్ట్ వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం జరిగింది? థెరపిస్ట్ మిషన్ వర్క్ థెరపిస్ట్ అంటే సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ చేస్తున్నారు. అందరూ కలిపి ఏదో ఒకటి వస్తుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాబులో ఫస్ట్ మింగిల్ అవుతున్నాడు సార్. మింగిల్ అవ్వడం నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే బాబు మింగిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా పిలుస్తే హాయ్ చెప్తున్నాడు, స్మైల్ ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ నాకు బాగా నచ్చింది అది. తర్వాత వాళ్ళు మింగిల్ అవ్వడం వాళ్ళు ఎక్కువ అవినాష్ని కదిలియడం, మాట్లాడియడం వల్ల వాడు బాగా మింగిల్ అవుతున్నాడు. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతున్నాయి? ఇక్కడికి వచ్చి నేను 5 months కంప్లీట్ అవుతుంది. 4 to 5 months సార్. 4 to 5 months లోనే మింగిల్ అవడం అంటే ఒక మంచి అవుతున్నాడు సార్. ప్లస్ సిట్టింగ్ పొజిషన్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, హ్యాండ్ పవర్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, సిట్టింగ్ కూడా బాగా కూర్చుంటున్నాడు. షేకింగ్ చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది. మాట్లాడడానికి కూడా కొంచెం ట్రై చేస్తున్నాడు. ఇంతకుముందు ఏదైనా కూడా గెస్టర్స్ మాత్రం ఇచ్చేవాడు, ఇప్పుడు వాయిస్ యూజ్ చేస్తున్నాడు. తనకి పర్ఫెక్ట్ గా రాకపోయినా కూడా మాట్లాడాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. మా గారు గతంలో మీరు హోమ్ థెరపీ చేయించారు కదా, ఇప్పుడు ఇక్కడ మిషన్ వర్క్ లో బయటకు వచ్చి ఒక క్లినిక్ లో చేపిస్తున్నారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయండి? డిఫరెన్స్ అంటే చాలా ఉంది సరే. డిఫరెన్స్ అంటే ఎందుకంటే ఇప్పుడు హోమ్ థెరపీ నుంచి ఇంటికి వస్తాడు, మేము ఏదో కొంచెం ఎక్విప్మెంట్ మాత్రమే అరేంజ్ చేయగలము. ఇక్కడ ఉన్నంత మొత్తము ఎక్విప్మెంట్ మేము ఇంట్లో అరేంజ్ చేయలేము. అదొకటి చాలా ప్లస్ పాయింట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థెరపీ అనేది ఇక్కడ చాలా మంది థెరపిస్టులు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ పైన హెడ్ గా ఇంకొకరు ఉన్నారు. ప్రతి మంత్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు. ప్రతి మంత్ ఇంకొకటి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాలి, ఎక్కడ వీక్నెస్ ఉంది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎక్కడ అనేదాల్లో చూడడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి చేంజ్ అవుతున్నాయి సార్. ఒక 3-4 కలిసి చేసేసరికి అది ఒక్కొక్కరి వే ఆఫ్ థాట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హోమ్ థెరపీ ఒకరే ఉంటారు, అతను ఒకే వేలో వెళ్తాడు. అతని పైన ఇంకా చెప్పడానికి కానీ, అతను ఇంకొక చూడడానికి కానీ ఏమీ ఉండదు. నేను ఇప్పుడు నియర్లీ 6.5 years చేశాను. అతను కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే తనకు తగినంత ఎక్విప్మెంట్ కూడా ఉండదు. మేము ఇంట్లో అంత ఎక్విప్మెంట్, ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేయలేము కదా సార్ ఇంట్లో. సో దానివల్ల ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బెటర్మెంట్ అయితే నా ఫీలింగ్ మాత్రం ఒక హోమ్ థెరపీకి, ఒక రిహాబిలిటేషన్ సెంటర్కి నేను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను అనేది నా చాలా బాగా ఫీల్ అయ్యాను సార్. అవుతానంటే సార్ నేను చెప్పండి, ఒక బ్లెస్డ్ బేబీ లాగా ఫీల్ అవుతాను సార్. అందరికి ఇవ్వని బేబీ నాకే వచ్చాడు కదా, బ్లెస్డ్ బేబీ లాగా ఫీల్ అవుతాను.
వాడి వే ఆఫ్ నుంచి అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. వాడు అలాగే ఉన్నా నేను నా లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను. నేను ఎంత వరకు ఉంటానో అంతవరకు చూసుకుంటా. వాడు బాగైపోయినా నాకు చాలా హ్యాపీ. ఒకవేళ వాడు ఇదే పొజిషన్ లో ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. నేను నా లైఫ్ అంతా నేను చూసుకుంటా. ఎందుకంటే అందరికీ ఇలాంటి బేబీని ఇవ్వలేదు, నాకు మాత్రమే ఇలాంటి బేబీని ఇచ్చాడు. సో ఐఎమ్ ద స్పెషల్. నేను స్పెషల్ కాబట్టే నాకు ఇలాంటి బేబీని ఇచ్చాడు. చాలా స్పెషల్ గ్రేట్ బేబీ నాకు ఉమా గారు. ఇచ్చాడు. నా వే ఆఫ్ థింకింగ్ అయితే అదే సార్. నేను ఎప్పటికెప్పుడు మోటివేట్ అయ్యేది మాత్రం ఒకటే ఒక విషయము, నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అంతే. ఇంకా రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో. Super. నువ్వు తనను గురించి చేసుకో, తనను చూసుకో అంతవరకే. రిజల్ట్ గురించి నేను ఎప్పుడు థింక్ చెయ్యను. ఈ రోజు ఇక్కడికి వచ్చాను, ఈ రోజు ఇక్కడ బాగవుతాడా, లేకపోతే రేపు ఇంకొక చోట బాగవుతాడా, లేదంటే ఓల్డ్ దగ్గర బాగవుతాడా, అదంతా నాకు అవసరం లేదు. ఇది నా వర్క్. నేను ఉన్నన్ని రోజులు తను నా బాధ్యత. నేను తనని బాగా చూసుకోవాలా, తనని చూసుకోవాలా. అంతవరకు నాకు నేను ఫీల్ అయ్యేదైతే అది మాత్రమే నేను ఫీల్ అవుతా. దాన్నే మోటివేట్ పెట్టుకుంటాను. ఓకే అంతే. ఉమా గారు, మిషన్ వర్క్ స్టాఫ్ ఎలా ఉన్నారు? వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తున్నారు? సరే బాయ్స్ కానీ వేరే అడ్మిన్ స్టాఫ్ కానీ అందరు చాలా కోఆపరేట్ గా ఉన్నారు. అందరు బాగా Therapist గాని. చేస్తారు. దానివల్ల ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. బాగుంటది. మెయిన్ బాగా మింగిల్ అవ్వడము బేబీస్ తో, తర్వాత పేషెంట్స్ తో మింగిల్ అయ్యే విధానం. నాట్ ఓన్లీ అవినాష్ వచ్చే థెరపిస్టే కాదు సార్, ఇక్కడ నేను చాలా మంది థెరపిస్ట్ చూస్తున్నాను కదా. లైక్ ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక ఇంకొక బాండింగ్ వచ్చేస్తుంది సార్. వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక బాండింగ్ ను భలే ఏర్పరచుకుంటున్నారు సార్. ఈవెన్ ప్రతి ఒక్క థెరపిస్ట్ కూడా, చూసే ప్రతి ఒక్క థెరపిస్ట్ కూడా అవి స్మైల్ వచ్చేస్తుంది అంతే చూస్తానే పేషెంట్ ఫేస్ లో ఆటోమేటిక్ గా. అంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. నేను నియర్లీ ఒక బాబుకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాక 5-6 years బ్యాక్ నుంచి కూడా నేను మా బాబులో చూస్తున్నది ఒకటే ఒక థింగ్. ఎవరైనా వచ్చి పలకరించినా కూడా అసలు ఇటు సైడ్ ఒక మనిషి ఉన్నాడంటే వాళ్ళ వైపు కూడా చూడడు. ఇట్లా పక్కకే తల. ఇంకా బయటికి వెళ్దాము అంటే కూడా బయటికి రాడు. మ్యారేజ్, నా కజిన్స్ మ్యారేజ్ కి రాను అంటాడు, మూవీస్ కి రానంటాడు, బయటికంటే రానంటాడు. అలాంటిది ఇప్పుడు బాగా అడుగుతున్నాడు, మమ్మీ మూవీకి వెళ్దాం రా, మమ్మీ మాల్కి వెళ్దాం రా, రూమ్ లో బోర్ కొడుతుంది, అలా రోడ్డు మీద తిరిగేద్దాం రా. గ్రేట్. నాకు ఈ మింగిల్ అయ్యడం, ఫస్ట్ మింగిల్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. దగ్గరలో ఉంటారు, మా బాయ్స్ తో వాళ్ళని తీసుకెళ్తారు. వీల్ చైర్ ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి అది కూడా మీరు సర్వీసెస్ తీసుకుంటున్నారు కదా. అవును సార్, తీసుకుంటాను. ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా రూమ్ దగ్గరలోనే ఉంటాం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఐపీ రూమ్స్ కూడా కన్వీనియంట్ గా బాగున్నాయి సార్. తీసుకెళ్లడము, పేషెంట్స్ తీసుకెళ్లడం, తీసుకురావడము అన్ని కన్వీనియంట్ గా, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ బాగుంది. బాయ్స్ కూడా అన్ని టైం టు టైం తీసుకురావడము, మంచిగా పేషెంట్స్ తో గానీ పేరెంట్స్ తో గానీ మంచిగా మాట్లాడడము అంతా కూడా మంచిగా ఉంటుంది. మ్యామ్, మనం చేసిన తప్పు వేరే వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంది, వాళ్ళకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫర్దర్ గా ఇలాంటి వేరే పిల్లలకి రాకుండా ఉండాలంటే మీకు తెలిసిన అనుభవం చెప్తారా మ్యామ్? నేను సిఎంసిలో యాక్చువల్ గా స్టార్టింగ్ నుంచి అవినాష్కి ఎప్పుడైతే మెడిసిన్, తర్వాత తనకి చెకప్స్ అన్ని అయిపోయినప్పుడు నాకు సిఎంసిలో మేము బాబుకి చూసే మేడం నాకు ఒకటి విషయం చెప్పారు సార్, మీరు సెకండ్ బేబీకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయి సెకండ్ మంత్ ఎండింగ్ వచ్చే లాస్ట్ వీక్ లో ఒకసారి వస్తే ఒక టెస్ట్ చేస్తామన్నారు సార్. టెస్ట్ అది ఒక 10,000 అరౌండ్ ఎంతో ఉంటదంట సార్ టెస్ట్ అమౌంట్. ఆ టెస్ట్ చేస్తే ఈవెన్ బేబీలో ఒక ఫింగర్ డిఫెక్ట్ ఉన్నా కూడా తెలుస్తున్నారు. ఎటువంటి డిఫెక్ట్ ఉన్నా కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఏం కావాలన్నా చేసుకోవచ్చు, అదైతే ఒక ఆప్షన్ మీకు ఉంటది. సో మీరు సెకండ్ బేబీని చూస్ చేసుకోవచ్చు అని చెప్పారు సార్ నాకు. సిఎంటీలో మా మేడం చెప్పారు నాకు. సిఎంటీ ఏంటండి? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు సార్. నేను ప్రెసెంట్ అవినాష్ కి స్టార్టింగ్ నుంచి నేను ట్రీట్మెంట్ మొత్తం అక్కడే రన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఈ సమస్య ఉందని బాబుకి ఎప్పుడు తెలిసిందండి? బాబు 6.5 years అప్పుడు ఆడుకుంటూ కింద పడినాడు కదా సార్. అప్పుడు నేను కొంచెం రైట్ లెగ్ మాత్రం పూర్తిగా భూమికి ఆంచకుండా కొంచెం హైట్ ఇలా పెట్టి నడుస్తున్నాడు. అలా నడుస్తున్నప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చేసి నేను ఆర్థో దగ్గరికి తీసుకెళ్ళాను ఫస్ట్. అతను వద్దు మేడం ఏదో న్యూరో దగ్గరికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తే కర్నూలులో వెళ్ళాను సార్ న్యూరో దగ్గరికి. వాళ్ళు ఎంఆర్ఐ చేసిన తర్వాత కొంచెం ఇంత ఎంఆర్ఐ ఇవన్నీ చేస్తున్నారే అని చెప్పేసి నాకు కొంచెం భయం వేసి సిఎంసికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకెక్కడన్నా చేయించారండి?
ఆ సిఎంసీకి వెళ్ళాను సార్. మోస్ట్ ఆఫ్ సిఎంసీలోనే అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాను. జస్ట్ ఇప్పుడు ఎవరైనా సజెస్ట్ చేస్తారు ఫలానా డాక్టర్ బాగున్నారు అని చెప్పేసి, అయితే అక్కడికి వెళ్ళిపోతాను, చూపించుకుంటాను, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది అంతా వింటాను. కానీ నా మెయిన్ డెసిషన్ మాత్రం సిఎంసీ ఓన్లీ సార్. సిఎంసీ వాళ్ళు ఏం చెప్పినా కూడా అది తీసుకెళ్ళి, మేడం నేను మళ్ళీ నెక్స్ట్ నాకు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు వెళ్ళి, మేడం ఇలా చెప్పారు ఒక డాక్టర్ నాకు, అది అవినాష్కి యూజ్ అవుతుందా, అలాంటిది ఓకేనా అవినాష్కి అని మేడంని అడుగుతారు. మేడం చెప్పింది ఫాలో అవుతాను. ఇంకొక వేరేది ఏది ఫాలో అవ్వను. అంటే సీఎంసీ తర్వాత మిషన్ వాక్కి వచ్చారు. సీఎంసీ తర్వాత అంటే అక్కడ నాకి నేర్పించారు సార్. ప్రతి ఫిజియోథెరపీ అవినాష్‌కి కావాల్సిన ప్రతి ఫిజియోథెరపీ ఎలా చేయాలి థెరపీ, తనకు కావాల్సిన ఎక్సర్‌సైజెస్ అన్నీ నాకు నేర్పించారు. తనకొక ఇంజెక్షన్ చేసేది ఉండేది. ఆ ఇంజెక్షన్ ఎలా చేయాలి నేర్పించారు. నియర్లీ ఒక 1.5 ఇయర్ వరకు అవినాష్‌కి నేనే థెరపీ చేపిచ్చాను సార్. ఏ థెరపీ లేకుండా నేనే థెరపీ చేపిచ్చాను. తర్వాత కొంచెం తను పెద్దగా అవుతున్నాడు. తనతో కొంచెం అంత కఠినంగా నేను ఉండి ప్రతిదీ నేను చేయించలేను. సో, అప్పుడు నేను హోమ్ ఫిజియోస్‌కెళ్ళాను సార్. కర్నూల్‌లోనే ఫస్ట్ క్లినిక్‌కెళ్ళాను. ఆ తర్వాత హోమ్ ఫిజియోనే ఇంటికి రమ్మన్నాను. గారు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము ఈ ఇంటర్వ్యూలో. ఈ ఫౌండర్ ఆఫ్ మిషన్ వాక్ డాక్టర్ రవి బడావత్ గారు ఒక చిన్న ఫిజియోథెరపీ సెంటర్ని ఈ రోజున అక్రాస్ ద ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ తీసుకెళ్లాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్నారు. సో అందులో మీరు కూడా ఒక భాగంగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు రాబట్టే ఎంతో ఉపయోగపడుతుంది, మరింత ముందుకు వెళ్తున్నాం. వారి గురించి, వారి సేవల గురించి, వాళ్ళ ప్లాన్స్ గురించి 4 మాటలు. సార్ రవి సార్ మాత్రం చాలా హెల్ప్‌ఫుల్ అవుతున్నారు సార్. మాలాంటి చాలా మంది పేరెంట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ ఒకటే కాకుండా చాలా స్టేట్స్‌లో, చాలా ప్లేసెస్‌లో ఇలా పెట్టడం వల్ల ఈ థెరపీ ఇవన్నీ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది సార్ మాకు. నిజంగానే రవి సార్‌కి థాంక్ యూ సార్.